ముసలి బ్రతుకు శీర్షికతో కూటి కోసం కోటి విద్యలు కాటికెళ్ళే దాక తప్పవు. రెక్కబొక్కలు అరిగిపోయి వెన్ను పూసలు విరిగిపోయి బక్క చిక్కిన బడుగు జీవి బుక్కెడంతా బువ్వ కోసం బోరుమన్నా బుక్కి నోరు ఆకలంటూ అలమటిస్తూ ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే కంటి చూపు కానరాక చేతకర్రా కూడలేక తను కన్నవారు తోడులేక గున్నుక్కుంటూ వణుక్కుంటూ యాచిస్తూ అడగలేక అలగలేక పస్తులుండే పండుటాకు ఎండవానకు ఏగలేక నక్కి నక్కి దాచుకుంటే పొగరు పట్టిన ఊరు కుక్క గుర్రుమంటూ మీదికస్తే ఆగలేక ఉరకలేక బొర్రుకుంటూ బోర్ల పడితే చుట్టుపక్కల జనము చూస్తూ పట్టనట్టు నవ్వబట్టే ఎంత దీనం ఎంత హీనం బతకలేని సావురాని ఈ ముసలివాడి బతుకు చిత్రం. ఇట్లు మనం మారుదాం, ఓ మొక్కను నాటుదాం. కాలం మారబోతుంది, నిశ్శబ్ద ప్రళయం ముంచుకొస్తుంది. మతి తప్పిన మనిషి చేష్టలతో గతి తప్పుతున్నాయి కాలగమనాలు. నీ గుండెను బండగా మార్చి కొండల్ని పిండిగా చేస్తుంటే కసిగా గండం కన్నెర్ర చేసి నీ పిండం కోసం ఎదురు చూస్తున్నది. గలగల వీచే గాలుల్లో బగబగ మండే పొగలను నింపి జలజల పారే నీళ్లల్లో హలాల కంపును కలిపేసి పొలాల ప్రాణం తీసేసి వనాల వాకిట ఎడారి బాటలో దళారి సైన్యం కాలుష్యంతో కవాతు చేస్తూ శవాల గుట్టను పేర్చేస్తూ ధరిత్రి కడుపును కాల్చేస్తూ ప్రపంచాన్ని శ్మశానంగా మార్చేస్తే ప్రకృతి పొత్తిళ్లలో పురుడేసుకుంటున్న భావితరం నీ పాపాల శాపాలకు బలి చేస్తూ ఈ మోసాల మూటలతో విజయమే ఎరుగని స్వార్థ సమరం చేస్తూ తీరం కానని ఆ గమనములో ఎక్కడి వరకు నీ పయనం? అంతం కాదా ఓ క్షణాన నీ ప్రాణం? ఆ సమాధి గోడపై నీ అనాథ చిత్రం వింతగా చూస్తుంటే ఇకనైనా మనం మారుదాం, ఓ మొక్కను నాటుదాం.